దుబాయ్లో కట్టిన వరల్డ్స్ బ్యూటిఫుల్ బిల్డింగ్. ఒక ఎగ్ని వాటర్లో వేస్తే అది మునిగినప్పుడు ఆ ఎగ్ మంచిదని, అది ఒకవేళ తేలుతుంటే ఆ ఎగ్ మంచిది కాదని చెప్తూ ఉంటారు. అసలు అలా ఎందుకంటారు? అండ్ వరల్డ్లోనే పెద్ద స్లమ్లా ఉండే సింగపూర్ ఇప్పుడు వరల్డ్స్ రిచెస్ట్ కంట్రీలోనే ఒక కంట్రీగా ఎలా అయ్యింది, అలానే సింగపూర్ సక్సెస్ స్టోరీని కూడా ఈ వీడియో చెప్పబోతున్నాను. సో మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఇది వరల్డ్లోనే బ్యూటిఫుల్ బిల్డింగ్. అయితే ఈ బిల్డింగ్ని దుబాయ్లో కట్టారు. దుబాయ్ గురించి మనందరికీ తెలుసు. ఈ ప్రపంచంలో ఎక్కడా కట్టిన బిల్డింగ్స్ అన్ని దుబాయ్లో కడతారు. అక్కడ కట్టే బిల్డింగ్స్ అన్ని చాలా యూనిక్గా ఉంటాయి. సో అలాంటి బిల్డింగ్స్లో ఒకటే ఈ బిల్డింగ్. అయితే ఇది ఒక బిల్డింగ్ కాదు, ఇది ఒక మ్యూజియం. ఈ మ్యూజియంని దాదాపు 6 years కష్టపడి కట్టారు. అయితే ఈ మ్యూజియంని కట్టడానికి దాదాపు $136 million ఖర్చయింది. మన ఇండియన్ కరెన్సీలో 1038 కోట్ల రూపాయలు ఈ యొక్క బిల్డింగ్ కట్టనీకి ఖర్చు పెట్టిరు. అయితే ఇది ఒక 4 dimension మ్యూజియం. ఈ మ్యూజియంకి మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ అనే పేరుని కూడా పెట్టారు. ఈ మ్యూజియం మొత్తాన్ని మనం ఒకసారి గమనిస్తే ఇందులో ఒక్క కార్నర్ కూడా ఉండదు. జనరల్గా ఒక బిల్డింగ్ని మనం చూస్తే అక్కడ మనకి ఇలాంటి కార్నర్స్ కనిపిస్తూ ఉంటాయి. బట్ ఈ మ్యూజియంలో మాత్రం ఒక్క కార్నర్ కూడా మనకు కనిపించదు. అయితే ఈ మ్యూజియంని కట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, జనరల్గా ప్రతి మ్యూజియం అనేది మనకున్న పాస్ట్ని చూపిస్తూ ఉంటాయి. అంటే ఇంతకుముందు మన జనరేషన్ ఎలా ఉండేది, అప్పట్లో మనం వాడే వస్తువులు ఏంటి, ఇలాంటి వాటి గురించి ఇంతకుముందు మ్యూజియంస్ చూపిస్తూ ఉంటాయి. బట్ ఈ మ్యూజియం అలాంటి మ్యూజియంస్ మొత్తానికి ఆపోజిట్. ఈ మ్యూజియం కేవలం నెక్స్ట్ రాబోయే ఫ్యూచర్ని మాత్రమే చూపిస్తుంది. సో ఈ మ్యూజియంలో మెయిన్గా నెక్స్ట్ ఫ్యూచర్లో రాబోయే కొత్త కొత్త ఇన్వెన్షన్స్ గురించి, అప్పట్లో ఏం జరగబోతుంది అలాంటి వాటి గురించే చూపిస్తుంది. అయితే ఈ మ్యూజియంని దుబాయ్లో ఏ బిల్డింగ్కి లేనట్టుగా కొత్త యూనిక్ డిజైన్లో క్రియేట్ చేశారు. ఈ మ్యూజియం చుట్టూ అరబిక్ కోడ్స్తో ఇలా ఒక డిజైన్ ఏర్పాటు చేసి ఈ బిల్డింగ్ తయారు చేశారు. అయితే ఇప్పుడు ఈ బిల్డింగ్ లోపల ఏముంటుందో చూద్దాం. నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ మ్యూజియం అనేది ఒక ఫ్యూచరిస్టిక్ మ్యూజియం. ఇప్పుడున్న మన ప్రజెంట్ని అండ్ జరగబోయే ఫ్యూచర్ని మాత్రమే ఈ బిల్డింగ్లో మనం చూడొచ్చు. అయితే ఈ బిల్డింగ్లో ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కూడా ఉంది, వర్చువల్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఒకవేళ మనం స్పేస్లోకి వెళ్ళి ఇంటర్నేషనల్ స్పేస్ నుంచి మన ఎర్త్ని చూస్తే ఎలా కనిపిస్తుందో సేమ్ అలాంటి సెటప్నే ఇందులో ఏర్పాటు చేశారు. అలానే నాసా నుండి అప్రూవ్ అయిన డిజైనర్డ్ స్పేస్ స్టేషన్ని కూడా అమర్చారు. ఒకసారి ఈ వీడియోని చూడండి, ఈ వీడియోని చూస్తే మీకు అర్థమైపోతుంది. అయితే ఇది ఈ మ్యూజియంలో ఉన్న ఒక పార్ట్. ఇంకో పార్ట్లో ఏంటంటే ఇక్కడ 2400 స్పీషీస్ బొమ్మలని ఇక్కడ అమర్చారు. ఇవి మన భూమి మీద ఇప్పటి వరకు మనం కనుగొన్న స్పీషీస్. ఇందులో చాలా మటుకు అంతరించిపోయాయి అండ్ ఇంకా చాలా స్పీషీస్ అనేవి ఇప్పుడు అంతరించిపోతూ ఉన్నాయి. బట్ ఇవి ఇక్కడ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇలా అంతరించిపోతున్న ఇన్ని స్పీషీస్ని మనం కాపాడాలి అని అందరికీ గుర్తు చేయడానికి ఈ ప్లేస్లో ఇలాంటిది ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఈ బిల్డింగ్లో ఇంకో సైడ్కి వస్తే ఆ ప్లేస్ మొత్తం టెక్నాలజీతో నిండిపోయి ఉంటుంది. అయితే ఫ్యూచర్లో రాబోతున్న టెక్నాలజీస్ మొత్తం ఇక్కడ ఉంటాయి. అక్కడ ఫ్లయింగ్ డ్రోన్స్ అండ్ రోబో డాగ్స్, ఇలా చాలా విషయాలు కూడా ఉంటాయి. అయితే ఈ రోబో డాగ్ తోటి మనకు చాలా యూజ్ ఉంటుంది. ఎందుకంటే ఈ రోబో డాగ్ మనం చెప్పే విషయాన్ని అర్థం చేసుకుంటుంది అండ్ మనతోటి మాట్లాడుతుంది కూడా. అండ్ అలానే ఫ్యూచర్లో రాబోతున్న కొత్త కొత్త టెక్నాలజీస్ అన్నిటి గురించి ఈ ప్లేస్లో ఉంటాయి. ఇంకా కింద ఏముంటుందంటే సైన్స్ పార్క్ ఉంటుంది. ఇక్కడ పిల్లలు ఇలాంటి వాటితో ఆడుకోవచ్చు అండ్ ఇందులో మొత్తం సైన్స్కి సంబంధించిన విషయాలన్నీ ఉంటాయి. సో మొత్తం మీద ఇదొక ఫ్యూచరిస్టిక్ మ్యూజియం. 2070లో ప్రపంచం ఎలా ఉండబోతుందో వాటన్నిటిని ఈ మ్యూజియంలో కవర్ చేశారని చెప్తున్నారు. సో 2070లో ప్రపంచం ఎలా ఉండబోతుందో, అప్పుడున్న టెక్నాలజీస్ ఎలా ఉంటాయో వాటన్నిటి గురించి ఈ మ్యూజియంలో మనం చూడొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఎప్పుడైనా మనం 2 గుడ్లని వాటర్లో వేసినప్పుడు ఒకవేళ ఒక గుడ్డు మునిగిపోయి ఒక గుడ్డు తేలుతున్నట్టయితే అప్పుడు చాలా మంది ఏమంటారంటే, ఇలా మునిగిపోయిన గుడ్డు మంచిది అండ్ ఇలా తేలుతున్న గుడ్డు మన హెల్త్కి మంచిది కాదు, ఈ గుడ్డుని పడేయండి అని చెప్తూ ఉంటారు. బట్ అలా ఎందుకు చెప్తారు? మునిగిపోయిన గుడ్డు ఎందుకు మంచిది, తేలుతున్న ఎగ్ ఎందుకు మంచిది కాదు? ఎందుకంటే మెయిన్గా ఎగ్లో 3 parts ఉంటాయి. ఒకటి యోక్, ఇంకోటి ఎగ్ వైట్ అండ్ ఇంకోటి ఎగ్ షెల్. యోక్ అండ్ ఎగ్ వైట్ అనేది ఎగ్ షెల్ లోపల ఉంటాయి. అయితే ఇవి 2 స్టార్టింగ్లో లిక్విడ్ స్టేజ్లో ఉంటాయి, అంటే ఇలా జెల్ స్టేజ్లో ఉంటాయి. సో అప్పుడు ఈ ఎగ్ లోపల ఎక్కువ డెన్సిటీ ఉంటుంది. అలా ఒక హెల్తీగా ఉన్న ఎగ్ లోపల ఎక్కువ డెన్సిటీ ఉంటుంది కాబట్టి ఆ ఎగ్ని వాటర్లో వేస్తే ఆ ఎగ్ అనేది కిందికి మునిగిపోతుంటుంది. బట్ ఎప్పుడైతే ఒక ఎగ్ ఓల్డ్ అవుతూ ఉంటుందో ఆ ఎగ్ లోపల ఉన్న లిక్విడ్ అనేది ఇలా గ్యాస్ రూపంలోకి మారి ఎగ్షెల్ పైన ఉండే ఇలా చిన్న చిన్న హోల్స్ నుంచి బయటకు వస్తూ ఉంటాయి. అలా ఇంత గ్యాస్ బయటకు రావడం వల్ల ఆ ఎగ్ లోపల ఉండే డెన్సిటీ అనేది తక్కువైపోతుంది. అప్పుడు ఆ ఎగ్ అనేది పాడవుతుంది. సో ఆ ఎగ్ని వాటర్లో వేసినప్పుడు అది మీదికి తేలుతూ ఉంటుంది అండ్ అలా ఆ లోపల ఉన్న ఎగ్ అనేది పాడైపోయిందని మనం గుర్తుపట్టగలుగుతాం. ఇందుకే మునిగిపోయిన ఎగ్ హెల్తీగా ఉంటుంది, మునిగని ఎగ్ మంచిగా ఉంటుందని చెప్తూ ఉంటారు. బట్ కొన్ని కేసెస్లో ఏంటంటే మునిగిపోయిన ఎగ్ కూడా కొంచెం ఖరాబ్ ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ఏంటంటే వాటర్లో మునిగిపోయిన ఎగ్గే హెల్తీగా ఉంటుంది, వాటర్లో తేలిన ఎగ్ అంత మంచిది కాదు హెల్త్కి అని చెప్తూ ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, సింగపూర్ ఎలా సక్సెస్ఫుల్ అయింది. 1965లో ఒక స్లమ్లా ఉండే సింగపూర్ 2022 వచ్చేసరికి రిచెస్ట్ కంట్రీస్లో ఒక కంట్రీలా మారిపోయింది. అసలు ఈ కంట్రీ ఇంత స్పీడ్గా ఎలా డెవలప్ అయింది? ఇండియాకి 1947లో స్వాతంత్రం వచ్చింది, బట్ మన కంట్రీ ఇంకా డెవలపింగ్ కంట్రీగానే ఉంది. కానీ సింగపూర్ కంట్రీ ఇంత స్పీడ్గా ఎలా డెవలప్ అయింది, దానికి గల రీజన్ ఏంటిది? అయితే అంతకన్నా ముందు కొన్ని ఫ్యాక్ట్స్ వినండి. ఈ సింగపూర్ కంట్రీ అనేది మన ఢిల్లీలో సగం ఉంటుంది. అంటే
అంటే మన ఇండియాతో కంపేర్ చేసుకుంటే ఈ కంట్రీ అనేది 0.02% చిన్నగా ఉంటుంది. సో మీరే ఉంచుకోండి సింగపూర్ కంట్రీ ఎంత చిన్నగా ఉంటుందో. అయితే ఈ కంట్రీకి ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో, అంటే 1965లో ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో అప్పుడు ఈ కంట్రీ మొత్తంలో కేవలం 5% మెంబర్స్కి మాత్రమే ఓన్ హౌస్ ఉంది, సొంత మిల్లు ఉంది. ఎగ్జాంపుల్కి 100 మందిలో 5 మందికి మాత్రమే ఓన్ హౌస్ ఉంది. బట్ ఇప్పుడు 95% మెంబర్స్కి ఓన్ హౌస్ ఉంది. 100లో 95 మందికి ఖచ్చితంగా ఓన్ హౌస్ ఉంది. మిగిలిన 5% వాళ్ళు రెంట్కి ఉంటారు. అలానే సింగపూర్లో యావరేజ్ లైఫ్ స్పాన్ అనేది 84 ఇయర్స్ ఉంటుంది. అంటే 84 ఏళ్ళు వచ్చేంత వరకు అక్కడ ఎవరు అనారోగ్యపడరు, ఎవరు చనిపోరు కూడా. సో అలా ఉంటుంది సింగపూర్లో. బట్ మన ఇండియాలో చాలా తక్కువ అయిపోయింది ఇప్పుడు. అయితే ఈ సింగపూర్ కంట్రీ ఎలా డెవలప్ అయింది, ఎలా అయిందంటే 1965లో సింగపూర్ అనేది మలేషియా నుండి విడిపోయింది. అలా విడిపోయినప్పుడు ఇదొక స్లమ్ ఏరియా, వరల్డ్లోనే పెద్ద స్లమ్గా ఉన్న ఏరియా ఈ సింగపూర్. ఈ కంట్రీలో న్యాచురల్ రిసోర్సెస్ లేవు. ఈ కంట్రీ ఫార్మింగ్కి, పెట్రోలియంకి, గూడ్స్కి ఇలా దేంట్లో పర్ఫెక్ట్ లేకుండే అప్పుడు. కానీ ఈ కంట్రీ ప్రెసిడెంట్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఈ కంట్రీని ఎలా అయినా డెవలప్ చేయాలి అనే మెయిన్ ఎజెండాతో ఆయన చాలా కృషి చేశారు ఈ కంట్రీ కోసం. సో ఈ కంట్రీకి ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో అప్పటి నుంచి ఈ కంట్రీలో ఉండే పీపుల్కి వాల్యూస్ నేర్పించడం స్టార్ట్ చేశారు. అయితే ఆయన ఏం చేశారంటే మన కంట్రీని క్లీన్ ఉంచాలి అనే మెయిన్ ఎజెండాతో వర్క్ చేశారు. అందుకే ఎవరైనా సింగపూర్లో ఉమ్మితే, రోడ్డు పైన ఇలా ఉమ్మితే వాళ్ళకి $500 ఫైన్ వేస్తారు. అలానే ఎవరైనా బస్లో స్మోకింగ్ చేస్తే మాత్రం వాళ్ళకి $150 ఫైన్, లేదంటే $1000 ఫైన్ వేస్తారు. బట్ అన్నిటికన్నా ఘోరం ఏంటంటే మనం ఈ కంట్రీలో చ్వింగం నవ్వులితే మాత్రం మనకి దాదాపు $1,00,000 ఫైన్ వేస్తారు. అండ్ అలానే 2 సంవత్సరాల పాటు జైల్లో ఉంచుతారు. ఎందుకంటే కంట్రీకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు చాలామంది ఇలా చ్వింగం నవ్వులుతూ కంట్రీ మొత్తాన్ని గలీజ్ చేసేవాళ్ళని, అప్పటి నుంచి ఈ చింగంని బ్యాన్ చేశారని చెప్తూ ఉంటారు. అయితే ఇలాంటి పనులు చేస్తే ఇన్ని ఫైన్స్ చేస్తున్నారు కదా, బట్ ఇక్కడ మనం డ్రగ్స్ వాడితే మాత్రం ₹1 ఫైన్ కూడా ఉండదు. అండ్ మనని జైలు కూడా తీసుకుపోరు, డైరెక్ట్ ఉరి తీసేస్తారు. మీరు విన్నది కరెక్టే, డైరెక్ట్ ఉరి తీసేస్తారు. ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముండవు. చాలా స్ట్రిక్ట్ కంట్రీ ఈ సింగపూర్ కంట్రీ. అయితే సింగపూర్ కంట్రీలో 0 కరప్షన్ ఉంటుంది. వరల్డ్లోనే 3rd ప్లేస్లో ఉండొచ్చు సింగపూర్ కంట్రీ. ఈ కంట్రీలో ప్రజలు చాలా నిజాయితీతో పనిచేస్తారు. అందుకే ఈ కంట్రీ 0 కరప్షన్ కంట్రీస్లో వరల్డ్లోనే 3rd ప్లేస్లో ఉంది. అయితే మెయిన్గా సింగపూర్ డెవలప్ అవడానికి రీజన్ ఏంటి? ఏ కంట్రీ డెవలప్ అవ్వాలన్నా ఆ కంట్రీలో ఇన్కమ్ కావాలి, పైసలు వచ్చే ప్లేసెస్ ఉండాలి. సో సింగపూర్ కంట్రీకి ఎలా పైసలు వస్తాయి, ఎట్లా అంటే నెంబర్ 1 ట్రేడ్. అంటే వీటిని ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల సింగపూర్ కంట్రీకి పైసలు వస్తుంటాయి. అయితే సింగపూర్ కంట్రీ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి అక్కడ అగ్రికల్చర్ లాంటివి ఏం చేయలేం. సో అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే చాలా వస్తువుల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంటారు. అయితే సింగపూర్ కంట్రీ డెవలప్ అవడానికి ఇంకో రీజన్ ఏంటంటే టూరిజం. మనకు తెలియదు కానీ సింగపూర్ కంట్రీలో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఒకసారి ఈ పిక్చర్స్లో చూడండి, మీకే అర్థమైపోతుంది. అండ్ సింగపూర్ కంట్రీ రీచ్ అవడానికి 3rd రీజన్ ఏంటంటే ఇక్కడ బిజినెసెస్. ఎగ్జాంపుల్కి ఒక వ్యక్తి ఇండియా నుండి ఈరోజు మార్నింగ్ సింగపూర్కి వస్తే నైట్ వరకల్లా సింగపూర్లో ఆయన బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ ఇండియాలో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మన దగ్గర 45 డాక్యుమెంట్స్ ఉండాలి. అదే ఒక గన్ కొనాలంటే కేవలం 19 డాక్యుమెంట్స్ ఉంటే చాలు. అంటే ఇండియాలో గన్ కొనడం ఈజీ, బిజినెస్ స్టార్ట్ చేయడం చాలా కష్టం. సింగపూర్ డెవలప్ అవడానికి 4th రీజన్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్, 5th రీజన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, 6th హెల్త్ కేర్, 7th ఎడ్యుకేషన్. సో ఇలా ఈ 7 కారణాల వల్ల సింగపూర్ కంట్రీ అనేది ఇప్పుడు వరల్డ్లోనే రిచెస్ట్ కంట్రీస్లో ఒకటైంది. ఇలా సింగపూర్ కంట్రీ సక్సెస్ఫుల్ అయింది. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో SVOLS పేజ్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు ఒక 35 to 50 మధ్యలో ఫాలోవర్స్ ఉండొచ్చు. అలానే మన ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి, అక్కడ కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటా. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.